explain some more elaborately about this. Yeah. More elaborately about this. See here. ఏం చెప్పాం ఇప్పుడు 5 ఇంక్రీజ్ అవుతుంటే ఇండ్యూసర్ కరెంట్ ఇంక్రీజ్ కానియదు అంతే కదా. ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్, దానికి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. దిస్ ఇస్ ద బార్ మ్యాగ్నెట్, సౌత్ నార్త్, ఇది కండక్టింగ్ లూప్. ఇప్పుడు ఇది ఫిక్స్ చేసి దీన్ని ఫిక్స్ చేసాం అనుకుందాం. ఇఫ్ ఇట్ ఈస్ ఫిక్స్డ్, దిస్ ఈస్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, లెట్స్ సే మోషన్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. ఇలా మూవ్ అవుతుందంటే ఇది నార్త్ కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ దీని నుంచి ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ అవుతుంటాయి అంతేనా. నేను డ్రా చేయనది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఇట్లా ఇంక్రీజ్ అవుతుంటాయి అంతేనా, ఇలా మూవ్. ఇప్పుడు ఏంటిది, ఇది దగ్గరకు వస్తుంటే ఫ్లక్స్ పాసింగ్ త్రూ ఇట్ ఇంక్రీజ్ అవుతుందా. ఇప్పుడు ఏం అవ్వాలి, దెన్ ఐఎన్ విల్ నాట్ అలౌ ద ఇంక్రీజ్. అంటే ఇందులో ప్రొడ్యూస్ అయినటువంటి కరెంట్ ఏం చేయాలి, దీన్ని ఆపోజ్ చేయాలి. అంటే ఇప్పుడు కరెంట్ దీంట్లో ఇట్లా ప్రొడ్యూస్ చేస్తే దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. కరెంట్ ఇట్లా పోతే కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం కావాలి, ఖచ్చితంగా కరెంట్ అనేది ఇట్లనే పోవాలా ఇలా. సో ఇక్కడ పైన లోపలికి పోయి మళ్ళీ కిందికి వచ్చి ఇట్లా రావాలి అంతేనండి. తంబు పట్టుకుంటే తంబు ఈ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చి రావాలి. అంటే కర్ల్ యువర్ ఫింగర్స్ లైక్ దిస్, ఇలా అర్థమవుతుందా, ఇలా అంతే కదా. అప్పుడు ఏమవుతుంది, నేను మీకు చాలా సార్లు చెప్పిన, ఏ లూప్ విల్ బిహేవ్ లైక్ ఎ టినీ మ్యాగ్నెట్ అంతేనా. సో ఈ లూప్ ఈజ్ బిహేవింగ్ లైక్ ఎ టినీ మ్యాగ్నెట్. ఇప్పుడు ఇది టినీ మ్యాగ్నెట్లా బిహేవ్ చేసి దాన్ని ఆపోజ్ చేయాలంటే ఖచ్చితంగా ఇది నార్త్ పోల్ అవ్వాలి, ఖచ్చితంగా ఇది సౌత్ పోల్ అవ్వాలి అంతేనా. అంటే ఇప్పుడు ఇది ప్రొడ్యూస్ చేసినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏముంటుంది, ఇలా అపోజ్ చేస్తుందా లేదా. ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ కానియదు. సో నెక్స్ట్ ఇదే సిచ్యువేషన్లో ఇది గోయింగ్ అవే అనుకో, ఇట్ ఈస్ గోయింగ్ అవే, సౌత్ నార్త్, మోషన్ ఇన్ దిస్ డైరెక్షన్, మోషన్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇప్పుడు మళ్ళీ ఇది ఫిక్స్డే, ఇదే మళ్ళీ అంతేనా. అంటే ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది, పాసింగ్ అవుతుంది కానీ తగ్గిపోతుంది. ఇది వెనక్కి వెళ్ళిపోతుంది కదా, తగ్గిపోతుంది. సో వెనక్కి వెళ్ళిపోతుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వెనక్కిపోతుంటే వెనక్కి పోనీయకూడదు, ఎన్హాన్స్ చేసుకోవాలి. ఎన్హాన్స్ చేసుకోవాలి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లోకి రావాలి, ఈ డైరెక్షన్లోకి రావాలి. ఈ డైరెక్షన్లో కావాలంటే కరెంట్ ఇలా నీ వైపు రావాలి, ఇలా ఇక్కడ అంటే ఇలా నీ వైపు వచ్చి మళ్ళీ పైకి పోవడం. సో దిస్ ఇస్ ద ఇండ్యూస్డ్ కరెంట్. సో ఇలా రావాలి అంటే ఇప్పుడు ఏమవ్వాలి, ఇది ఇట్లా ఉండాలి. దిస్ విల్ బి ద నార్త్ పోల్ అవ్వాలి అండ్ దిస్ విల్ బి ద సౌత్ పోల్ అంతే. సౌత్ పోల్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా వస్తాయి, ఇలా వస్తాయి కదా అంతేనా. సౌత్ పోల్ ఇలా, సో సౌత్ పోల్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా, అర్థమవుతుందా. సో వస్తుంటే రానికూడదు అంటే రిపల్షన్ ఉండాలి, పోతుంటే పోనీకూడదు అంటే అట్రాక్షన్ ఉండాలి. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్. ఓకేనా. కాన్స్టెంట్ కొంటే నథింగ్. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ విచ్ ఇలిస్ట్రేట్ దట్ లెన్స్ లా. అంటే అక్కడ ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరగాలి, వాట్ ఈస్ ద ఫండమెంటల్ ఫ్యాక్టర్ దేర్. ద ఫండమెంటల్ ఫ్యాక్టర్ విల్ బి ఎనర్జీ. ఎనర్జీ మస్ట్ బి కన్జర్వ్డ్. ఎనర్జీ మస్ట్ బి కన్జర్వ్డ్. ఇప్పుడు చూద్దాం, ఇది దగ్గరకు వస్తుంది అనుకోయా, అంటే ఇది సౌత్ నార్త్లో, నార్త్ ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ నార్త్, అది ఆపోజ్ చేస్తుందా. అంటే ఫస్ట్ దానికి ఏముంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. దీనికి ఉన్నటువంటి కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, దిస్ ఇస్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బార్ మ్యాగ్నెట్, 12 mv². సో ఏమవుతుంటుంది కైనెటిక్ ఎనర్జీ, ఈ రిపల్షన్ వల్ల తగ్గుతూ ఉంటుంది. ఆ తగ్గుతున్నది ఇంకొక ఫామ్లో అపీర్ అవ్వాలి అంతే కదా. సో దీని కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అయింది, 12 m ఇంటూ ఫైనల్ వెలాసిటీ విల్ బి 12 mv² ప్లస్ రిమైనింగ్ ఎనర్జీ ఏమవ్వాలి, కరెంట్ వచ్చేసింది కదా. కరెంట్ వచ్చింది అంటే రెసిస్టెన్స్ ఉంది, ఎలక్ట్రికల్ పవర్ వచ్చేసింది కదా. ఎస్, ఎలక్ట్రికల్ పవర్.
electrical energy in the loop. అంతేనా? సో దట్స్ వాట్. సో ఇప్పుడు ఇంకోటి, ఇది ఇలా వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోతుంది అంటే మీనింగ్ ఏంటి? వెళ్ళిపోనీయకూడదు, అంతే కదా. వెళ్ళిపోతుంది అంటే వెళ్ళిపోనీయకూడదు. అంటే ఇలా వెళ్ళేటప్పుడు కూడా ఏమవుతుంది? సో ఇలా వెళ్తూ ఉంటే ఎనికి లాగబడుతున్నాం మనం, అంటే అప్పుడు కూడా దాని వెలాసిటీ డిక్రీజ్ అవుతుందా? అంటే కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. ఆ డిక్రీజ్ అయింది ఏ ఫామ్లో ఉండాలి మళ్ళీ? ఇందులో. సో ఇప్పుడు ఏం చెప్పచ్చు? డిక్రీజ్ ఇన్ ద కైనెటిక్ ఎనర్జీ ఆర్ డిక్రీజ్ ఇన్ ద మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ద బార్ మ్యాగ్నెట్ విల్ బీ ఈక్వల్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ ద లూప్. ఓకేనా? సో డిక్రీజ్ ఇన్ ఇలా చెప్పచ్చు, decrease in mechanical energy of magnet will be equal to increase in electrical energy in loop. మరి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? I²R పవర్ ఇంటూ టీ, టైంతో చేస్తే మనకు వచ్చేస్తుంది. సో దట్స్ వాట్. సో ద మైనస్ సైన్ ఎందుకు ఉండాలి? ఇట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ బిహైండ్ దిట్ విల్ బి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఫారడేస్ లాలో కూడా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీనే. ఓకేనా? దట్స్ వాట్ యాక్చువల్లీ ద ఫండమెంటల్. ఇంకా అర్థమైంది కదా? సో ఇప్పుడు ఎప్పుడు ఆపోజ్ చేయడం అంటే డిక్రీజ్ అనే మైండ్లో ఉండకూడదు. ఎప్పుడు ఆపోజ్ అంటే ఇంక్రీజ్ అవుతుంటే ఇంక్రీజ్ కానిది, డిక్రీజ్ అవుతుంటే డిక్రీజ్ కానిది. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ. ఓకేనా? ఇంకా ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. లెట్ us take another example. Let's say another example where సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకో ఇక్కడ. Let's say I have the situation, there is a long wire which is carrying a current I, and here is a conducting loop. Both fixed. This is also fixed. Okay, but current అనేది ఇంక్రీజ్ అవుతుంది అనుకున్నాం దీంట్లో. The current passing through it will be, let's say the current passing through it I is equal to some 2t అనుకుందాం, 2t. సో టైం t equal to 0 అప్పుడు కరెంట్ ఎంత? 0. ఆఫ్టర్ 1 సెకండ్ 2 ఆంపియర్స్, 2 seconds 4 ఆంపియర్స్ అట్లా పెరుగుతూ పోతుంది అనుకున్నాం. కరెంట్ పెరుగుతుంది అంటే ఇది ప్రొడ్యూస్ చేసినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఏమవుతుంది? ఇటువైపు కదా ఇది ప్రొడ్యూస్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అంటే ఫ్లక్స్ ఉంటుంది. మనం ఏమైనా ఒక ప్రాబ్లం కూడా కనుక్కున్నాం, ఫ్లక్స్ అంతేనా? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ఎనీ పాయింట్ విచ్ ఇస్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ అని మాట్లాడినాం అనుకో, సమ్ ఎక్స్. సో వాట్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? μ0I, I అంటే 2t డివైడెడ్ బై 2πx. లేదా మన ఆన్సర్ కూడా కనుక్కున్నాం. వాట్ ఏదో వచ్చింది మనకు, ఏమొచ్చింది మనకు చెప్పు? లెట్స్ ది సైడ్ లెంత్ L అనుకున్నాం, ఇది D అనుకున్నామా A అనుకున్నామా? A అనుకున్నాం. వాట్ ద ఆన్సర్ మనకి ఏమొచ్చింది చెప్పు? μ0I L. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B is ఫ్లక్స్ కదా, ఫ్లక్స్ ఎంత వచ్చింది? ఫ్లక్స్ μ0IL బై 2π ఇంటూ log A బై A. సో దిస్ ఇస్ వాట్ వీ ఆర్. కింద ఏం లేదా? μ0IL బై 2π అంతేనా? అంతే. ఇప్పుడు చూద్దాం, ఫ్లక్స్ అనేది ఫంక్షన్ ఆఫ్ టైం వస్తుంది. ఎందుకని? I ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినారు అక్కడ? 2t కదా. మిగతా అన్ని కాన్స్టెంట్స్, μ0 కాన్స్టెంట్, L కాన్స్టెంట్, log of L plus A by A constant by 2π, everything is constant apart from that 2t. So this is the flux as a function of, okay. సో ఇప్పుడు ఫ్లక్స్ విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ అవుతుందా లేదా? అంతే, ఫ్లక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ టైం పాసెస్ ఫ్లక్స్ ఆల్సో ఇంక్రీజెస్. అంటే ఇప్పుడు చూడు పరిస్థితి. సో ఫ్లక్స్ ఇంక్రీజింగ్ హియర్, phi increasing, phi is increasing. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇండ్యూసర్ కరెంట్ ఆపోజ్ చేయాలి. అంటే ఇక్కడ లోపలికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఫస్ట్లో
ఒక 100 లైన్స్ ఉండేవి, ఆ తర్వాత 200 300 400 ఇలా పోతూనే ఉన్నాయి. అవి అట్లా పోనీయకూడదు. పెరుగుతుంటే పెరగనివ్వను, తరుగుతుంటే తరగనివ్వను. అంటే ఇప్పుడు ఈ లూప్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒరిజినల్ దాన్ని ఆపోజ్ చేయాలి. అంటే ఒరిజినల్ ఇంటూ ద బోర్డు ఉంది అంటే ఇది ఎలా రావాలి, నీ వైపు రావాలి. నీ వైపు రావాలంటే ఇందులో ఇండివిజువల్ కరెంట్ ఎలా ఉండాలి, ఇలా ఉండాలి. అంతేనా? దిస్ ఇస్ ద ఇండివిజువల్ కరెంట్. అప్పుడు ఏమవుతుంది, అంతేనా? దట్ ఈస్ ఇండివిజువల్ కరెంట్. ఇదే దట్ ఇస్ వాట్ యాక్చువల్లీ. ఇది తెలిస్తే లాజిక్ చాలా మనకి, ఇంతకన్నా ఏం అవసరం లేదు. సో ఇండివిజువల్ కరెంట్ విల్ బి లైక్ దిస్. సో ఆ ఇండివిజువల్ కరెంట్ కూడా వచ్చేస్తుంది. దాని రెసిస్టెన్స్ ఇచ్చారనుకో, ఇప్పుడు ఈఎంఎఫ్ వస్తుంది. దీన్ని డిఫరెన్షియేషన్ చేయొచ్చా? దాని డిఫరెన్షియేషన్లో ఇదంతా కాన్స్టెంట్, 2t చేస్తే 2 వస్తుంది. సో ఈఎంఎఫ్ వచ్చేస్తుంది. బై ఆర్ చేస్తే కరెంట్ వచ్చేస్తుంది. ఓకేనా? మరి ఇండివిజువల్ కరెంట్ యొక్క డైరెక్షన్ ఎలా కనుక్కోవాలో తెలిసింది కదా. ఓకే, ఇది ఇలాగే ఎగ్జాంపుల్స్ మనం ఎన్నైనా తీసుకుంటూ పోతుండొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కండక్టింగ్ లూప్ నడుస్తూ పోతుంది అనుకో, ఇట్ ఈస్ గోయింగ్ అవే. ఉంటుందా ఉండదా? అప్పుడు చూద్దాం. అప్పుడు కూడా ఉంటుందిలే ఉండదో చూడు. ఎస్, ఇది అరేంజ్ చేస్తా. నేను ఓన్లీ టు కాపీ. ఐ థింక్ ఇది కాపీ చేసుకో. ఎనర్జీ కన్జర్వేషన్ అనేది కాపీ చేసుకో. సో వన్స్ యూ గెట్ దట్ ఐడియా, then it is easy.